మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ బన్నీ వ్లాగ్స్ గాయ్స్. ఈరోజు అయితే మస్తు చలి పెడుతుంది, కిందికి వెళ్తుంది అసలు. చలికి ఇట్లా అని అనుకుతున్నాం. ఏంటంటే చాలా ఉంది అసలు. పొద్దున చూడాలి అసలు ఎంత ఉంది అనేది. ఇక పొద్దున్న అయితే మన వాళ్ళంతా సామె వెళ్ళిపోయారు. నేనైతే 6 o'clock వచ్చిన చలి పెడుతుందని చెప్పి. అసలు వీళ్ళు అవుతారని చూడాలి. ఇంకా వీళ్ళు చలి పెడుతురు. ఈడ ఓడరు ఏందిరా ఇట్లా వచ్చినావు? చలి పెడుతుందా? ఏందిరా ఇది? వెరీ గుడ్. అన్నా ఏం సార్ చలి ఎట్లా పెడుతుంది? గలీజు నువ్వు అన్ని మోటి మాటలు మాట్లాడుతావు. గలీజు చెప్పరా నీ సంగతి ఏంది? చలి పెడుతుందారా? తెల్ల అయినా చలికి తెల్ల అయినా మెల్ల బ్రో, మెల్ల కొంచెం మెల్ల అయ్యాల. మహేష్ అన్న చలి పెడుతుందా అన్న? నీకు పెడతలే అసలు? చలే పెడతలే. గుడ్. వామప్ అయిపోతే అంతే. సీనా పొద్దుగా చలి పెట్టిన జిమ్కి వస్తున్నాడే గ్రేట్. నువ్వు అసలు ఎందుకు ఇంత డెడికేషన్గా చేంజ్ అయ్యావు? ఇంత డెడికేట్ అయితే కష్టమైతే కదా. కానీ మనం కాదు, కానీ అసలు వీళ్ళంతా గ్రేట్ అన్న. అసలు వీళ్ళు నార్మల్గా నువ్వు ఊకుతారు కదా పొద్దుగా. అసలు ఏరి వీళ్ళంతా ఊకేసి ఆల్రెడీ. జిహెచ్ఎంసీ ఏంటి మళ్ళీ స్పాన్సర్ నువ్వు చేసావు కదా అన్న. అసలు క్రేజీ వ్యూ అసలు జిమ్ నుంచి. పొద్దుగా ఎందుకు ఇట్లా ఇంత చలి పెట్టాను కూడా అమ్మాయిలు ఇట్లా తిరుగుతారేమో. వెరీ గుడ్. మళ్ళీ చెప్పొకసారి చెప్పన్నా. ఫాస్ట్ చేయాలి. ఏమే అబ్బా ఏమన్నా అనిపిస్తుందా? చలో వెరీ గుడ్. స్టార్ట్ చేయమంటే రోజు స్కిప్ చేస్తారు కదా, ఈరోజు చేపిస్తున్నా. అందుకే వాళ్ళు ఎగ్స్ పంపించమంటే ఏమో ఎక్స్పెరిమెంట్ చేసి పంపించారు. క్రేజీ అసలు. ఏంది ఇదంతా? ఏదో మసాలా వేసిర్రే, ఏదో మసాలా చేసారు. చేస్తే దొరుకుతలేదు. చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఈవినింగ్ సెక్షన్ గాయ్స్. మనమైతే పొద్దున వర్కౌట్ అయితే వేయాలి. సో ఈవినింగ్ వర్కౌట్ అయితే చేస్తున్నాం. మంచిగా ప్రీ వర్కౌట్ అయితే తాగేసి ఈరోజు చెస్ట్ వర్కౌట్ చేయాలా. అందరు ఏమంటారు అంటే మనం బకాయమంటారు. సో మనం ఇప్పుడు జర కొంచెం మన బల్క్ అవ్వాలనుకుంటున్నాం. సో లెట్స్ గో టు వర్కౌట్. ఫస్ట్ పుషప్ స్టార్ట్ చేసి వర్కౌట్ స్టార్ట్ చేయాలి. లెట్స్ గో. చెస్ట్ వర్కౌట్ చేసేటప్పుడు అయితే మంచిగా పుషప్స్ అయితే వేయాలా. మనం ఎప్పుడు పుషప్స్ చేసినా జర కొంచెం మెజర్మెంట్ తీసుకొని అయితే వేసాం. ఇట్లా మెజర్మెంట్ తీసుకొని తర్వాత పుషప్స్ అయితే వేయాలా. దీని తర్వాత ఫస్ట్ వచ్చేసి మనం పెట్ ప్రెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఒక 4 sets అయితే వేసి ఉండే. దీని తర్వాత ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. సో నేనైతే ఫస్ట్ ఎప్పుడు చేసినా కొంచెం వెయిట్స్ కూడా ఎక్కువనే వేస్తాను. ఎందుకంటే ఫస్ట్ వెయిట్తోనే కాకుండా 20 వేస్తాం అనుకో. ఈ వీక్స్ 20 వేస్తే నెక్స్ట్ వీక్ వచ్చేసి 25 నుంచి స్టార్ట్ చేస్తాను. అట్లా గనివైతో కూడా అట్లనే వేపిస్తున్నా వర్కౌట్. తర్వాత ఫ్లాట్ బార్బెల్ ప్రెస్ అయితే వేసి ఉండే స్మిత్ మిషన్ పైన. ఇవి కూడా ఒక 4 సెట్లు అయితే వేసినాం. మొత్తం ఆల్ ఓవర్ ఒక 4 వర్కౌట్స్ అయితే వేస్తాం అన్నట్టు ప్రతి వీక్ చెస్ట్ వర్కౌట్కి. ఈరోజు నాతో గని వేపిస్తుంది కాబట్టి మనోడు మన వర్కౌట్ ఎట్లుందో వాడే చెప్తుంటే క్రేజీ అనేది అన్నాడు. అన్న బాగుందని చెప్పేసి. సో ఇంతే, నేను ఎక్కువ వర్కౌట్స్ అయితే ఏం చేంజ్ చేయను. తర్వాత 5, 6, come on. Good. Okay, nice. Ini manci. Ini kan. Baik. Wah, dik. Run. Ingkau rendah sir. Ingkau rendah. Good. పోస్ట్ వర్కౌట్కి మనం ప్రోటీన్ క్రియేటిన్ అయితే తాగేస్తాం. ప్రోటీన్ ఒక 1 scoop, క్రియేటిన్ ఒక 1 scoop. తర్వాత ఒక 15 to 20 minutes థ్రెడ్మిల్ పైన అట్లా వ్యూస్ కూడా నడుస్తుంటే అసలు క్రేజీ ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పినా అసలు ఈ థ్రెడ్మిల్ పైన నడుస్తుంటే కొంచెం నీస్
వస్తాయి కానీ ఇంకేం చేయలేం. మనం బయట అయితే వాక్ చేయలేం కదా, కొంచెం చూసి వాక్ చేయాలి. ఈ తర్వాత మనలకైతే కార్డియో సెషన్ చేపిద్దామని చెప్పేసి తొందరగా తెట్టు కార్డియో చేపిస్తున్నా. చలో చలో కౌంట్ రీల్స్. అవినాష్, ఈయన పేరు నాగార్జున, బాగుంది పేరు. ఈమె పేరు అంజలి. కమాన్ అంజలి, మాన్సా కమాన్. ఫాస్ట్ ఫాస్ట్ ఉరకాల, ఫాస్ట్ చేయాలా. వస్తున్నా బ్రో, ఒక్క నిమిషం. ఫాస్ట్ ఫాస్ట్. అంజలి ఏమైంది, వస్తలేవు? చేయాలా. కీప్ గోయింగ్ కీప్ గోయింగ్. భరసింహ ఉండదు ఇక్కడ, భరసింహ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మంచి యాప్స్ చేస్తున్నాడు ఆయన. చెప్పు శశి. నా తమ్ముడు ఋషి తమ్ముడు. ఏం చేసినావు తమ్ముడు? ఏం చేయడాడు, అందుకోసం ఆనికి వెళ్ళదు. చెప్పురా. ఏమనలేదురా, నిన్నేమంటా చెప్పు. మంచిగా చేసినావు వర్కౌట్ అని చెప్తున్నా. గుడ్, చెప్పు బ్రో. గుడ్, చలో. ఆయన నవీన్, ఆయన పేరు నవీనే, నా పేరు నవీనే. లెట్స్ గో. మంచిగా 1 సెకండ్ హోల్డ్. గుడ్ గుడ్, కీప్ గోయింగ్. గుడ్ గుడ్. ఇదిగో మనోడు వచ్చిండి అలా. చెప్పరా ఎందుకు రాలే చెప్పు. హాయ్. మిస్ అయినా కాదు, రీజన్ చెప్పరా. ఆ రీజన్కి నేను కొంచెం నీకు ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా నువ్వు ఓకే ఒక్క నిమిషము. అయితే లిఫ్టింగ్ మానేయమన్నాడు కదా. నార్మల్గా వర్కౌట్ చేసుకుంటే వెయిన్స్ అనేది స్ట్రక్ అయినా అంటున్నాను. ఓకే రైట్. కాకపోతే ఏంటంటే నేనేమంటున్నా అంటే, అట్లా వర్కౌట్ మానేయకుండా నువ్వు డాక్టర్ చెప్పిన సజెషన్ విన్నావు కానీ వర్కౌట్ చేసి కదా ఒక నీకు లెగ్సే ప్రాబ్లం కదా, జస్ట్ పైన అప్పర్ బాడీ అయినా కొంచెం వర్క్ చేసి ఉంటే ఇట్స్ గుడ్ ఫర్ యూ అని నాకు అనిపించింది అన్నట్టు. కానీ నేను డాక్టర్ దగ్గరికి ఎందుకు పోయినా నాకు అర్థం కాలే. వస్తుందంటే నార్మల్గా వచ్చి వర్కౌట్ చేసినా నీ వెయిన్స్ అనేది, ఇప్పుడు మేము ఇన్ని రోజులు ఉంచున్నాం రా, నార్మల్గా వర్కౌట్ చేసేటప్పుడు వెయిన్స్ పట్టుకుంటే క్రాంప్స్ వస్తాయి, ఇవన్నీ అవుతాయి. కానీ ఏ రోజు నేను వర్కౌట్ ఆపలే. అర్థమైందా? వర్కౌట్ ఆపకుండా జస్ట్ అట్లా నీకు అది కొంచెం నాకు బాధ అనిపించింది. ఏంటంటే మనకు అదే కదా అధ్యక్ష, ఎన్నిసార్లు అయిపోయినా మనం అదే వర్కౌట్ మానేయొద్దు. నువ్వు ఇంతగానం పెంచుతున్నావు కదా, బాడీ పెంచాలనుకున్నప్పుడు చాలా అవసరం అయితే కాళ్ళు తిరుగుతాయి, చేతులు తిరుగుతాయి. అయినా కూడా నువ్వు వర్కౌట్ ఆపకుండా నీ లెగ్సే నాకు ప్రాబ్లమ్, నీ లెగ్సే కదా అని చెప్పి మోటివేట్ అయ్యి నేను అప్పర్ బాడీ అన్న వర్కౌట్ చేస్తాను అని చెప్పేసి చేసినావు అనుకో, మంచిది. చాలామంది యాక్సిడెంట్స్ అవుతాయి. యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేస్తారంటే, నీకు ఎట్లుంటుంది తెలుసా, యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మోటివేట్ అవుతారు. అరే నేను అప్పర్ బాడీ నాకు ఏమైతే చేతే కదా అని చెప్పి వాళ్ళు ఇచ్చి వాళ్ళు మోటివేట్ అయితే చేస్తారు. నీకేం కాళ్ళు తిరగలే, చేతి తిరగలే కదా. మనం అట్లాంటప్పుడు ఎందుకు ఆపినవురా చెప్పు. సో అది నువ్వు చూసుకోవాలి. ఏమంటావు? మిస్ అవ్వడం ఇంపార్టెంట్. నా మోటివేషన్ మిస్ అవ్వడం కాదు, నువ్వు 100% వర్కౌట్కి వచ్చి ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎనీవే 1 kg తగ్గినా కాబట్టి ఇట్స్ ఫెయిల్యూర్ ఫర్ మీ బ్రో. ఏమనిపిస్తుంది బ్రో ప్రొటెక్స్ ప్రీ వర్కౌట్? ఎట్లుంది కోలా ఫ్లేవర్? లిటరల్గా ఎట్లుంది తెలుసా బ్రో, ఆల్మోస్ట్ ఒక మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది బ్రో. ఎందుకంటే నేను ఒకటి చెప్పన్నా, నేను 5 o'clockకి తాగిన బ్రో. వర్కౌట్ చేసినప్పుడు ఏమనిపించాలి, కానీ ఇప్పుడు సైక్ అయిపోతున్నా. ఏం మాట్లాడుతున్నా అర్థమైతలేదు, కొంచెం మోటివేషన్ ఎక్కువ వస్తున్నాడు ఇంకా వర్కౌట్ చేయాలన్నాడు. అట్లా అనిపిస్తున్నారా? అందుకే ఈ కోలా ఫ్లేవర్ తాగేటప్పుడు గాయస్ నేను సజెస్ట్ ఏం చేస్తున్నా అంటే, ఒక 1/2 hour ముందు తాగుర్రి. తాగిన తర్వాతనే కొంచెం మీకు ఆ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది అన్నట్టు. అంతేనా? అది చూడు ఈ మధ్య చేతిలో డిస్కషన్ చేస్తున్నాం బాయ్తోని. వర్కౌట్ గురించా లేకపోతే ఏమన్నా వేరే ఏమన్నా ఇల్లీగల్ థింగ్స్ ఉన్నాయా? యాప్స్ ఇట్లా అడుగుతున్నావా? పెంచు, యాప్స్ పెంచు. లడ్డు ఎప్పుడు రా నువ్వు తగ్గేది చెప్పు. ఎట్లా చెప్పు? చేయాలా వర్కౌట్? యూట్యూబ్లో పెడతాం. అయ్యా అంటే ఇందిరా పెట్టొద్దా? యాక్చువల్గా నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటా ఒక టాపిక్ గురించి. నార్మల్గా వర్కౌట్ చేసేటప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే డైట్ చేస్తలేరు. ఎట్లా అంటే వర్కౌట్ చేస్తేనే తగ్గుతాం, ఇట్లాంటి కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏంటంటే మైండ్లో ప్రిపేర్ చేసుకుంటారు అన్నట్టు. నార్మల్గా వర్కౌట్ చేసేటప్పుడు
చేస్తాం కదా, చేసిన తర్వాత దాని ఫుడ్ కూడా ఇంటేక్ ప్రాపర్గా ఉండాలి, స్లీప్ ప్రాపర్గా ఉండాలి. వారం రోజులు వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 6 days చేసి ఒక డే రెస్ట్ ఇచ్చితేనే మన బాడీ అనేది రికవరీ స్టేజ్ అయ్యి మంచిగా మజిల్ గ్రోత్ పెరుగుతుంది. మీరు రోజు వర్కౌట్ చేస్తే నీ మజిల్ టిష్యూస్ డ్యామేజ్ అవుతాయి కానీ అవి రికవరీ కావు. మీరు ఎంత ఫుడ్ తిన్నా వేస్టే, ఎంత ప్రోటీన్ ఇంటేక్ తీసుకున్నా వేస్టే. రికవరీ చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ డేకి ఒక 8 to 8 hours అన్నా 7 hours అన్నా స్లీప్ అయితే ఉండాలి. ఇది అర్థం చేసుకోకుండా నా బాడీ పెరుగుతలేదు, నేను తగ్గుతలేను అంటే వెజ్జీస్ తింటే ఏమవుతుంది, తగ్గరు. నార్మల్గా మీరు సపోజ్ మీరు ఒక 1600 calories ఉన్నాయనుకో, దానికి మీరు ఒక 300-400 calories తగ్గించి తింటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతారు. అది అర్థం చేసుకోకుండా వెజ్జీస్ తింటే వెయిట్ లాస్ అవుతారు అనేది మీ భ్రమ. అది చెప్పినా మారకపోతే మనం ఏం చేయలేము. సో కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే నేను చేద్దాం అనుకుంటున్నా. సో చలో లెట్స్ గో టు హోమ్ గాయ్స్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అంతే అంతే, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. బాయ్ బాయ్.